చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవము గల తండ్రి, నీకు వందనాలు. ఆకాశ మహాకాశాలు, భూమి, సముద్రము, దానిలో సమస్తాన్ని సృష్టించిన జీవం గల తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు తండ్రి నీ పిల్లలుగా పాటలు పాడి నీ నామాన్ని మహిమపరచు. ఇదిగో తండ్రి, మీ విలువైన సమయంలోనికి నాయన మేము వచ్చినాము. ఇదిగో మా ఆత్మీయ జీవితానికి తండ్రి నాయన ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరచు. ఇదిగో నిలబడి ఎన్నో మమ్మల్ని మరుగు చేసి తండ్రి నాయన ఇదిగో మీరే మా అందరితో మాట్లాడి, మీ పరిశుద్ధాత్మతో మాట్లాడి ఇదిగో సంపూర్ణ స్థితికి మేము చేరుకోవడానికి తండ్రి ఇదిగో నాయన నిత్యము మీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి మీ లేఖనాలు మా హృదయాల భద్రపరుచుకునే భాగ్యాన్ని దాన్ని మాకు దయచేస్తాను. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడుగు వేడుకుని పొందుకునే నామం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, కుష్టి రోగం గురించి, అంటే రోగం అనే దాన్ని పర్టికులర్గా బైబిల్ గ్రంథంలో 2 అధ్యాయాల గురించి దేవుడు ప్రస్తావిస్తున్నాడు. లేవీయులకి ఆజ్ఞ ఇస్తూ మొదటి అధ్యాయం నుంచి కూడా బలులు, దహన బలులు, పాప పరిహారార్థ బలులు, ఇలా అంటే ఈ లేవీయులు చేయవలసిన వారి యొక్క ఆచార క్రమాలు, అలాగే ఆజ్ఞ, ఇశ్రాయేలీయులు ఒకవేళ ఆజ్ఞ మీరితే వారు ఏం చేయాలన్న దాని గురించి కూడా, పాప ప్రాయశ్చిత్తం గురించి కూడా ఈ లేవియా కాండంలో మనం చూస్తూ వస్తున్నాం. అయితే గత వారంలో మనం ఏం మాట్లాడుతున్నాం అంటే పాపానికి రక్తం అవసరం. అయితే ఇప్పుడు ఈ వారం మనం మరి ఆ రక్తం మనకి పాపానికి అవసరమే, అది ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. అయితే కొన్ని మాటలు మనం గత వారంలో రిమెంబర్ చేసుకుంటాం. మరి కుష్ఠరోగం గురించి 13, 14 లేవియా కాండం 13, 14 అధ్యాయాల్లో ఉంది. అదే కుష్ఠరోగం గురించి ఏంటి మీరు ఏమైనా ఆలోచన చేశారు? ఏమైనా రీసెర్చ్ చేశారండి? అదొక అంటువ్యాధి. ఇంకా వచ్చేస్తుంది. అంటే కుష్ఠ వ్యాధి వస్తే సమాజంలో ఉంచరు, వారిని ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా దూరంగా ఉంచాలి. ఇప్పటికి కూడా అంటే ఈ కుష్ఠరోగం అనేది, అంటే కుష్ఠ వ్యాధి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుంచే ఈ కుష్ఠ రోగం అనేది ఉంది. అంటే వెలుగులో ఉంది, దాన్ని గుర్తించారు. ఈజిప్ట్ నాగరికత, చైనా నాగరికత, ఇండియన్లో కానీ ఈ కల్చర్లో కూడా అతి ప్రాముఖ్యమైన వ్యాధిగా ఈ కుష్ఠరోగం అనే దాన్ని గుర్తించారు. అయితే అధికారికంగాను WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1948లో ఈ WHO ప్రారంభించిన తర్వాత ఈ వ్యాధి అంటే ఒక సంక్రమణ వ్యాధి, ఇది వ్యాప్తి చెందుతుంది అనేసి వారు ఐడెంటిఫై చేశారు. WHO వారు ఐడెంటిఫై చేశారు. అయితే 1981 సంవత్సరంలో దీనికి ఒక మెడిసిన్ కనిపెడుతూ MDT, మల్టీ డ్రగ్ థెరపీ, MDT మల్టీ డ్రగ్ థెరపీ అనే దాని ద్వారా ఈ వ్యాధిని నయం చేసే పద్ధతిని కూడా ఈ WHO వారు తీసుకొచ్చారు. అయితే ఇప్పటికి కూడా ఈ కుష్ఠ వ్యాధి వస్తే, ఒకవేళ చూపితే వారిని సమాజం నుంచి బయటికి పంపిస్తారు. కుష్ఠ వ్యాధి యొక్క లక్షణాలు ఎలాగ వస్తాయి, మనకి ఆ లక్షణాలు ఎలా గుర్తించాలని దేవుడు బైబిల్ గ్రంథం ఇప్పుడు WHO ఎప్పుడు గుర్తించింది? 1948లో గుర్తించింది. దానికి మెడిసిన్ కనిపెట్టింది 1981లో కనిపెట్టింది. మరి ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఏ బ్యాక్టీరియా అంటే ఇది మైకోబాక్టీరియం లాప్రే, అంటే లాప్రే అనే ఒక వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి పేరు మీద దీన్ని, ఆ బ్యాక్టీరియా, ఆ రోగం పేరు లాప్రెసీ అంటారు. ఏమంటారు? కుష్ఠరోగాన్ని లాప్రెసీ అంటారు. ఓకే, అంటే ఈ మైకోబాక్టీరియం లాప్రే అనే బ్యాక్టీరియా ద్వారా ఇది వ్యాధి, అంటే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అంటే ఇది ముక్కు ద్వారా, అంటే మనం ఊపిరి ద్వారా కానీ లేదంటే అంటుకోవడం ద్వారా కానీ ఇది త్వరగా వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి యొక్క లక్షణం.
అయితే ఒకసారి మనం లేవియా కాండంలోకి వెళ్దాం. లేవియా కాండం 13వ అధ్యాయము చూడండి. 13వ అధ్యాయము 8వ వచనం. అంటే ఎందుకు మన ఈ విషయాలు మనం ప్రస్తావించుకుంటున్నామంటే, పాపానికి ఈ రోగానికి ఏమైనా సంబంధం ఉందా? ఆధ్యాత్మికంగా అంటే దేవుడు ఇక్కడ బలులు అర్పించేటట్టుగా చూస్తున్నాం. అంటే ఈ వ్యాధి వచ్చిన వారిని అపవిత్రుడుగా గుర్తించి అతన్ని మనం బయట పెడుతున్నట్టుగా మనం చూస్తాం. పాలు వెలుపలు పంపించి అతనికి అది నయమైన తర్వాత మరలా యాజకుడు ఆ వ్యాధిని గుర్తించి దాని కొరకు పాప ప్రాయశ్చిత్తం చేయాలి. ఓకే, అర్థమవుతుందా? ఒకసారి 13వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుదాం. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడల ఆ పొడ అతని దేహ చర్మం కంటే పల్లమగా కనబడని ఎడల అది కుష్టి పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడిని నిర్ణయించవలను. అంటే ఇప్పుడు యాజకుడు దాన్ని ఐడెంటిఫై చేసి ఏం చేయాలి? అపవిత్రుడని నిర్ణయించాలి. అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం ప్రస్తావించినట్లయితే, అంటే కుష్టి ఇది పాపానికి ప్రతిరూపమా? అంటే ఈ కుష్టి రోగం అనేది పాపానికి ప్రతిరూపమా? దీన్ని మనం ఆధ్యాత్మిక కోణంలో ఎలా చూడాలి? ఆధ్యాత్మికంగా దీన్ని మనం ఎలా చూడాలి? అంటే ఒక రోగం వస్తుంది, రోగానికి మెడిసిన్ వేస్తే ఆ రోగం నయం అవుతుంది. మరి పాపానికి, రోగానికి మెడిసిన్ కనిపెడుతున్నారు. మరి అప్పుడు కూడా మోషే గారి ద్వారా పాలెం బయట ఉంచాలంటే వారు కొన్ని నియమాలు పాటించాలి. సో అలా రోగానికి మెడిసిన్ వేస్తే ఆ రోగం తగ్గుతున్నప్పుడు మరి పాపానికి మెడిసిన్ ఏంటి? పాపానికి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు రక్తం. ఏంటి దానికి మందు ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం. యేసు రక్తం తప్ప మరి ఏది కూడా పాపాన్ని తీసివేయలేదు. ఎందుకు అంటే ఒక పరిశుద్ధమైన వాడు అంటే ఒక అపరిశుద్ధమైన దాన్ని తీసివేయడానికి అర్హత ఉంటుంది. ఇప్పుడు మనం పాపం చేసాం, మరొక వ్యక్తిని పాపం చేయొద్దురా అని చెప్పడానికి అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే దానికంటూ ఒక క్యారెక్టర్స్ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నిష్ఠత అంటే ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉండాలి. అవి యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మొదట పాపాన్ని అంటే ఈ రోగం కుష్టు రోగం అనేది పాపానికి ప్రతిరూపం. అంటే పాపానికి ప్రతిరూపం అంటే ఇది ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఆ కుష్ట పొడ అనేది ఎప్పుడైతే యాజకుడు తన దేహమందు చూశాడో వెంటనే ఏం చేయాలంటే అతను ఎవరికైతే వ్యాధి సంక్రమించిందో ఆ వ్యక్తిని పాలు బయట ఉంచాలి. కంటిన్యూ చేయాలి. నిగనిగలాడే మచ్చ. అంటే ఇక ఇదంతా కూడా యాజకుడు గుర్తిస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి దీని ఆధ్యాత్మిక కోణంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. దురాలోచనలను, నరహత్యలు, వ్యభిచారములను, వేశ్యాగమనములను, దొంగతనములను, అబద్ధ సాక్ష్యములను, దేవదూషణలను హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును. అంటే ఏంటండి అంటే దేవుడు దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగణములు, దొంగతనములను, అబద్ధ సాక్ష్యములను, దేవదూషణ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయట? హృదయంలో నుంచి వస్తాయి. అంటే ఈ హృదయంలో నుంచి వచ్చినవి మనిషిని ఏం చేస్తాయట? అపవిత్రపరుస్తాయి. ఇప్పుడు అక్కడ కూడా మనం చూస్తే ఇప్పుడు లోపల నుంచి ఈ చర్మం లోపల నుంచి ఏమొస్తుందట? ఈ కుష్టు పొడ అనేది కనిపిస్తుంది.
ఆ దేహం లోపంలో నుంచి తెల్ల తెల్లగా చిన్న చిన్న మచ్చలు వస్తాయి. అలా మచ్చలు వచ్చినప్పుడు దాన్ని యాజకుడు గుర్తిస్తాడు. ఏంటి అది మెల్లమెల్లగా కొంచెం వస్తుంది. ఆ కొంచెం వచ్చింది మొత్తం దేహం అంతా కూడా అలాగే విడిచిపెడుతుంది. అంటే ఎటువంటి దాని మీద భద్రత కానీ దాని నివారణ కానీ మనం చెయ్యకపోతే అది ఆ శరీరం అంతా వ్యాపించేస్తుంది. కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆ వేళ్ళు ముక్కలు ముక్కలుగా కట్ అయిపోతూ ఉంటాయి తెలుసా. అంటే వాళ్ళని దగ్గర ఉంచరండి. మనం చూస్తే విజయనగరంలో ఒక హాస్పిటల్ ఉంది. సరిగ్గా అంటే ఒక న్యూస్ మీడియాలో ఈటీవీలో చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 20 మంది కుటుంబ సభ్యులు ఉన్నారట. కానీ ఆ రోగం వచ్చిన ఆ ముసలావిడిని అక్కడ బయట వదిలేస్తారు. ఇంత కుటుంబం ఉన్నా సరే మరి ఒకవేళ ఆవిడ ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే ఈ ఫ్యామిలీ అంతటికి అంటే ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? వాళ్ళ దగ్గర డబ్బున్నా, ఆస్తున్నా, అంతస్తులున్నా, ఎంత కుటుంబం ఉన్నా, ఎలాంటి వ్యక్తి అయినా, అధికారి అయినా ఏ ఆప్షన్ లేదు. ఆఖరికి శవాన్ని దహన సంస్కారాలు కూడా చేయడానికి లేదు. ఏంటండి అంటే ఆ వ్యాధి అలాంటి లక్షణాలు ఉండేటప్పుడు అది చాలా ప్రమాదం అనేసి యాజకుడు ఐడెంటిఫై చేయాలి. తర్వాత మరొక సందర్భం చూద్దాం. అంటే అది కాలక్రమేణ ఏమవుతుంది? వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అంటే వదిలేస్తూ ఉంటే ఏమవుతుంది? వ్యాప్తి చెందుతూ ఉంటుంది. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఐదో అధ్యాయం 9వ వచనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతియు పులియ చేయను. అంటే పులిసిన పిండి కొంచెమైనా సరే ఏమవుతుందండి? అంటే ముద్ద అంతా పులిసిపోతుందంటే దాని అర్థం ఏంటంటే, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చిన్న రోగంగా చిన్న మచ్చగా అది ప్రారంభం అవుతుంది. ఇప్పుడు అది వ్యాప్తి చెందుతుంది. ఏంటండి? అది వ్యాప్తి చెందుతుంది. అంటే మరి ఇప్పుడు ఈ దురాశ, విమతములు, కక్షలు, ద్వేషాలు, వ్యభిచారం, దేవదూషణ ఇలాంటివి ఎక్కడి నుంచి? హృదయంలోనికి వస్తాయి. ఇప్పుడు హృదయంలోంచి వచ్చినవి ఏం చేయకూడదు? దాన్ని మనం ఏం చేయాలి? తీసివేయాలి. అంటే ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక. ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మనం కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన? చూడండి, అదే లేవియాకాండం 11వ అధ్యాయం 11వ అధ్యాయం 44-45 వచనాలు. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధులై ఉండవలను, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద పాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక. అంటే దేవుడు పరిశుద్ధుడు. అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలన్నది ఆయన ఆలోచన. ఇప్పుడు చూడండి, లేవియాకాండం 13వ అధ్యాయం 46వ వచనం. యాజకుడు ఏం చేస్తున్నాడు చూడండి. 13వ అధ్యాయం 46వ వచనం. ఆ పొడ వాళ్ళకి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై యుండును. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగా నివసించవలెను. వాని నివాసము అంటే పాలెము బయట ఉండాలి. ఇప్పుడు ఎవరి నివాసము? కుష్ఠరోగం సోకిన వ్యక్తి యొక్క ఆ నివాసం ఎక్కడ ఉండాలంటే పాలెమ బయట ఉండాలి. మరి ఇశ్రాయేలు ఏం చేయాలి? ఇది అపవిత్రుడు అనేసి బయట పాలెం బయటికి అతన్ని పంపివేయాలి. సంఖ్యాకాండము 5వ
5వ అధ్యాయం చూడండి, మొదటి 2 వచనాలు. యెహోవా మరియు యెహోవా మోషేకును ఇలాగ సెలవిచ్చింది, ప్రతి కుష్ఠరోగిని అంటే స్రావం గల ప్రతి వారిని, శవం ముట్టుట వలన అపవిత్రమైన ప్రతి వారిని పాలెము నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించున్నాను. అంటే ఇప్పుడు కుష్ఠరోగం వచ్చిన, ఏ అపవిత్రత కలిగిన ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఏం చేయాలి అంటే, అపవిత్రత అనేది ఎలా వస్తుంది? అసలు అపవిత్రత అంటే ఏంటి? అపవిత్రత అంటే ఏంటి? దేవదోషం అండి, వ్యభిచారం, దొంగతనం, అంటే వేశ్యా సాంగత్యం, అంటే దేవునికి వ్యతిరేకంగా చేసి, అంటే ఆజ్ఞ అతిక్రమించడం వల్ల మనకు పాపం వస్తుంది. అంటే దేవుడిచ్చే ఆజ్ఞ దేనిని మనం పాటించకపోయినా ఏమొస్తుందండి? పాపం వస్తుంది. అయితే ఇప్పుడు యాజకుడు దానికి ఏం చేయాలంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలనేసి వెంటనే ఈ కుష్ఠరోగం వచ్చిన ఆ వ్యక్తిని ఇమ్మీడియట్ గా యాజకుడు ఏం చేస్తున్నాడు? పాలెం బయట అతన్ని సపరేట్ గా ఉంచుతున్నారు. ఇప్పుడు అలా ఉంచిన తర్వాత వారం రోజుల తర్వాత అతన్ని చూడాలి. ఆయన చూడాలి. ఇప్పుడు అది నార్మల్ గా తగ్గింది అనుకోండి, తగ్గితే ఇప్పుడు అతను పవిత్రుడిగా యాజకుడు ఎంచి ఆయన మరలా ఎవరి దగ్గర చేర్చుకుంటాడు? ఓకే, దాని ఇప్పుడు మరొక సందర్భం చూద్దాం. లేవియాకాండం 13వ అధ్యాయం 2-3 వచనాలు. యాజకుడు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారో మనం చూద్దాం. ఒకని దేహచరం ముందు వాపు గాని, పక్కు గాని, నిగనిగలాడు మచ్చ గాని ఉండు అని దేహ చర్మ ముందు కుష్ఠపడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోనును ఆయన యొద్దకు యాజకులైన అతని కుమారుల్లో ఒకని వద్దకైనను వాణ్ణి తీసుకుని రావాలి. ఇప్పుడు ఆ యాజకుడు ఆ దేహ చర్మం ముందున్న ఆ పొడను చూడగా, ఆ పొడ యందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడల, ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లమగా కనబడిన ఎడల అది కుష్టు పొడ. యాజకుడు వానిని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలను. అంటే ఇప్పుడు యాజకుడు ఏం చేస్తున్నాడండి? మొదట ఒక రోగం వచ్చిన ఆయన్ని చూసిన తర్వాత అతని శరీరాన్ని గమనించిన తర్వాత ఇతనికి ఈ రోగం అంటే కుష్ఠరోగం వచ్చిందనేసి వెంటనే ఐడెంటిఫై చేస్తున్నాడు. మరి దీన్ని ఆధ్యాత్మికంగా మనం ఎలా చూడాలి అంటే ఈ రోగాన్ని మనం ఒరిజినల్ గా అక్కడ కుష్ఠరోగం ఉంది, కానీ ఎందుకు ఇది దేవుడు రాయించాడు అనేసి మనం ఆలోచిస్తే, అంటే ఇది మనకు అవసరం కనుకనే. అంటే భవిష్యత్తులో పాపం కూడా ఒక రోగమే కదా. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇవే రోగం కాదండి. అంటే ఇవి శరీరానికి సంబంధించిన రోగాలు. శరీరానికి సంబంధించిన రోగాలు చాలా ఉన్నాయి. అయితే మన ఆత్మకు సంబంధించిన రోగం ఏంటి? ఆత్మకు సంబంధించిన రోగం ఏంటంటే పాపం. ఏంటండి? ఈ ఆత్మ సంబంధించిన రోగం పాపం. శరీరానికి వచ్చే రోగము నయం అవ్వచ్చు, కానీ ఆత్మకు వచ్చే రోగం ఒకవేళ మనం శుద్ధి చేసుకోకపోతే దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే నిత్య నరకంలోని యుగయుగాలు వేతన పడడానికి మనం ఏం చేయాలంటే ఆ నిత్య నరకంలోని వెళ్ళిపోవాల్సి వస్తుంది. రిమైన్ దేవుని వారలారా, ఇంకో ఇక్కడ మోషే కాలంలో మరి యాజకుడు దాన్ని ఐడెంటిఫై చేసి పాలెం వెలుపల ఎలాగైతే పెడుతున్నాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే విధంగా మన రోగాన్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయము
23 వచ్చి నుంచి చదవండి. దాని పిల్లలను 2వ అధ్యాయం 23 వచ్చి నుంచి, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే, అన్ని సంగములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వాడు వాని క్రియలు చొప్పున ప్రతి ఫలం ఇచ్చేదను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారంటే, నీ అంతరంద్రములో నీ హృదయములో ఏ ఆలోచన ఉందో అది నేను గ్రహించగలను. అంటే నీ క్రియలను బట్టే నేను నీకు తీర్పు తీరుస్తాను. ఏంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో ఏం చెప్తున్నారు? ఆయన వెళ్ళిపోతూ ఆకాశానికి అంటే పరలోకానికి వెళుతూ ఆరోహణం అవుతూ, అంటే శిష్యులతో ఏం చెప్తున్నారంటే, ఆయన ఇదిగో నేను ఇప్పటి వరకు దేవుడు నాకు ఆయన ఇచ్చిన చిత్తాన్ని అంతటిని కూడా నేను ఈ భూమి మీద నెరవేర్చాను. ఇదిగో మీతో నిత్యం ఉండడానికి ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీతో నిత్యం ఉంటారు. ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన చేసే పని ఏంటంటే, ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటు చేసావంటే, నువ్వు తప్పు చేస్తావు, నువ్వు దాన్ని సరిదిద్దుకో అనేసి ఏం చేస్తారట చెప్తారు. పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తాడు లేదా? హెచ్చరిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు అక్కడ యాజకులు ఎలాగైతే ఐడెంటిఫై చేసి ఇతను కుష్ఠరోగం ఉంది, పాలెం వైపులా బయట ఎలాగైతే ఉండాలి అనేసి అక్కడ చెప్పారు, ఇప్పుడు మనం ఎవరు వస్తాం? పేతురు రాసిన పత్రికలో మన గురించి ఏం రాయబడింది చూడండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరము తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. అంటే మనం అందరం యాజక సమూహం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇప్పుడు కొరింథీ పత్రికలో చెబుతూ ఒక మాట చెప్తాడు. అంటే ఐడెంటిఫికేషన్ కోసం, అంటే వ్యాధిని ఎలాగైతే గుర్తించాలని అక్కడ మోషేకు దేవుడు యాజకులకు ఇచ్చే నియమం ఎలాగైతే మనం చూస్తున్నామో, అదే విధంగా పాపాన్ని మనం ఏం చేయాలి? మనం గుర్తించాలి లేదా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసం గలవారి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా? అంటే మనం భ్రష్టత్వం వచ్చేస్తుందట. అంటే ఒకవేళ మనలో ఏదైనా పాపం వచ్చేసింది అనుకోండి, మన మీద ఒకవేళ పాపం సోకింది అనుకోండి, అప్పుడు మనకు ఎలా తెలుస్తుంది? అంటే మనం పరిశీలించుకోవాలి లేదా? అంటే నైట్ వెళ్ళినంటనే, అంటే ఆ దినచర్య అంతటిని కూడా రాత్రి ప్రార్థనలు ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటానంటే, అంటే ఆ డే అంతా కూడా నేను ఎవరితోనైనా పొరపాటు మాట్లాడాను, నేను ఒకవేళ ఎవరి దగ్గరైనా తప్పుగా ప్రవర్తించాను, అంటే నేను చేయరాని కార్యం, దేవునికి చేయరాని కార్యం నేను ఏమైనా చేస్తానా అనేసి మనం ఏం చేయాలట? ఒకసారి మనం చూసుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు మనలో నుంచి వెళ్ళిపో. ఇదిగో మనం చేసే ప్రతి దాన్ని కూడా అక్కడ యాజకుడు ఎలాగైతే ఒక రోగాన్ని గుర్తించారో, దేవుడు కూడా, మన ప్రభు, మన రక్షకుడు కూడా మనలో ఉన్న రోగాన్ని ఆయన గుర్తిస్తారు. అయితే దీన్ని మరి ఒకవేళ రోగం చేసామనుకోండి, దీన్ని ఎలాగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే శుద్ధ బలులు, అంటే పరిశుద్ధమైన బలుల ద్వారా. మరి అక్కడ యాజకుడు ఏం చేశాడు? సరే, అక్కడ యాజకుడు ఏం చేశాడు చూసి మనం ఇక్కడికి వద్దాం. లేవియాకాండం 14వ అధ్యాయం, లేవియాకాండము 14వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. యాజకుడు
ఆ సజీవులమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపించును. అప్పుడు యాజకుడు పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని చంపి ఆజ్ఞాపించి, సజీవమైన పక్షిని, ఆ దేవదార కర్రను, రక్తము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపై చంపిన పక్షి రక్తముతో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములోను పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దాన్ని వదిలివేయవలెను. అంటే ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ యాజకుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇతన్ని మొదట ఆయన పాలెం బయట ఉంచారు కదా. ఈ పాలెం బయట ఉంచిన ఈ కుష్ఠరోగ వ్యక్తిని యాజకుడు 7 రోజులకు ఒకసారి చూడాలి. మరలా తగ్గకపోతే మరలా 14 రోజులకి వెళ్ళి ఒకసారి చూడాలి. ఇప్పుడు మరలా తగ్గకపోతే 21 రోజుకి వెళ్ళి చూడాలి. ఇప్పుడు ఆయన ఒకవేళ పరిశుద్ధుడిగా వచ్చాడు అంటే అది తగ్గుతూ ఉందనుకోండి, అక్కడ యాజకుడు అతడు పవిత్రుడిగా ఎంచి ఇప్పుడు ఆయన్ని ఎక్కడికి తీసుకురావాలంటే మరలా ఇదిగో గుడారం దగ్గర తీసుకొచ్చి, దేవాలయం దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు ఆయన కొరకు ఏం చేయాలంటే ఇదిగో ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ 13-14 అధ్యాయాలంతా కూడా వ్యాధిని ఐడెంటిఫికేషన్ చేయడము, అలాగే దానికి ప్రాయశ్చిత్తం చేయడం గురించి వివరణ ఇదంతా. ఈ 14 అధ్యాయం మనం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూసినట్లే ఇదిగో 2 పావురాళ్ళు తీసుకురావడం, హిస్సోపుని తీసుకురావడం. ఇప్పుడు అందులో ఒక పావురాన్ని ఏం చేస్తున్నాడు? ఒక పావురాన్ని అక్కడ బలి అంటే దాన్ని ఖండించి దాని రక్తం తీసుకొని ఇప్పుడు ఇంకొక పావురం మీద దాన్ని ప్రోక్షించి ఎవరైతే దీన్ని శుద్ధి పొందుతున్నారో, ఎవరైతే ఈ కుష్ఠరోగం నుంచి తను పవిత్రపరుచుకుంటున్నారో ఆ వ్యక్తి మీద దాన్ని ప్రోక్షించి ఇప్పుడు ఒక పావురాన్ని ఏం చేయాలి? అడవిలో విడిచిపెట్టాలి. ఇది ఇక్కడ ఉన్న సూచన అన్నమాట. అయితే ఇది మనకి ప్రతిబింబంగా ఎలా ఉంది అంటే దేవుని వారలారా, ఇదిగో అక్కడ రెండు పావురాల్లోని అంటే 2 పశువులు కానీ 2 పావురాలు కానీ తీసుకొస్తారు వచ్చేదాన్ని. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిగా మనం చూస్తాం. అంటే వధింపబడిన పక్షి ఏదైతే ఉందో అది ఎవరు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు విడిచిపెట్టినది ఎవరంటే విడిచిపెట్టారు కదా, ఒక పావురం మీద రక్తం ప్రోక్షించి దాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఆ పావురాన్ని విడిచిపెట్టిన తర్వాత అది ఎలా విడిచిపెట్టబడింది? అది పరిశుద్ధంగా చేసి విడిచిపెట్టబడింది. అంటే ఒక దానికి విమోచింపబడింది, ఒక దానికి ఏమొచ్చింది? ఒకటేమో వధింపబడింది, ఒకటేమో విమోచింపబడింది. అంటే ప్రియమైన దేవుని వారలారా, అంటే ఇక్కడ మనం మొదటి దాన్ని మనం గమనిస్తే అది యేసుక్రీస్తు ప్రభుల వారిగా చూస్తే, రెండోది ఏంటంటే పరిశుద్ధపరచబడిన వ్యక్తిని మరలా పాలెంలో చేర్చుకుంటుంది. అంటే ఒకనాడు మన పరిస్థితి ఏంటంటే ఈ లోకంలో ఉన్నాం. ఒకనాడు మన పరిస్థితి ఏంటి? లోకంలో ఉన్నాం, దేవుడు అంటే ఎరగక ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో పాపంతో నిండుకొని ఉన్న మన పరిస్థితుల్ని దేవుడు ఇదిగో యేసుక్రీస్తు రక్త బలి ద్వారా ఇదిగో ఆ రక్తంలో కడగబడి ఈ రోజు మనల్ని ఏం చేసింది? పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో మనం నిలబడి. అంటే ఒకటి బలి ఇవ్వబడుతుంది, ఒకటి పరిశుద్ధపరచబడుతుంది, అంటే విడిపించబడుతుంది. అంటే అక్కడ 2 ఎందుకు జరగాలి? అసలు ఎప్పుడైనా వచ్చిందా డౌట్ మీకు? అంటే ఇప్పుడు ఈ విషయంలోనే కాదు, వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పస్కాను వధించేటప్పుడు 2 బలి పశువులు తేవాలి. ఇప్పుడు అందులో ఒకదాన్ని వధించాలి, ఒకటేమో విడిచిపెట్టాలి. ఎందుకు వారు వధిస్తున్నారు? ఎందుకు విడిచిపెడతారు? అసలు అంటే వధించడం అనేది ఏంటంటే అక్కడ మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయబడుతుంది, విడుదల పొందబడుతుంది. అంటే ఇదిగో మనం అందరూ కూడా పరిశుద్ధపరచబడి మరలా దేవాలయంలో చేర్చుకుంటున్నామని చెప్పడానికి సూచన. అర్థమైందా? చూడండి, అంటే మొదటి చంపబడిన పక్షి ఏంటి? చంపబడిన పక్షి యేసుక్రీస్తు ప్రభువు వారు. విడుదల చేసిన పక్షి ఏంటంటే ఆ రోగం నుంచి పరిశుద్ధపరచబడి మరలా వారిని సమాజంలోనే చేర్చుకుంటారు. అలాగే ఇప్పుడు మన పాపాలన్నిటిని విడిచిపెట్టి దేవుడు తన సన్నిధిలోనికి ఇక్కడ ఎవరికి ప్రవేశం? దేవుడు ఉండే స్థలం ఎలా? ఆయన ఉండే సన్నిధి పరిశుద్ధ పట్టణం. అంటే పరిశుద్ధ పట్టణంలో మనం ప్రవేశించాలంటే, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎవరు పెడతారు? వెళ్తారా?
ఆఫ్టర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ప్రతి వాళ్ళు వెళ్ళడానికి లేదు. వెళ్తారా? అంటే పర్టికులర్ గా అతనికి పర్మిషన్ ఉండాలి, అతనికి గేట్ పాస్ ఉండాలి, కలెక్టర్ గారు దాన్ని ఆమోదించాలి. ఇవన్నీ ఉంటేనే అక్కడికి మనం వెళ్ళగలం. అలాంటిది మరి ఇప్పుడు పరిశుద్ధ పట్టణంలోకి అంటే ఈ ఆయన ఉండే రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఎంతో పరిశుద్ధంగా ఉంటే తప్ప అంటే అది కండిషన్. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మరి చూడండి ఆయన అంటే ఆయన మనల్ని ఎలా పరిశుద్ధపరుస్తున్నారు. ఎబ్రిల్ రాసిన పత్రిక గత వారంలో మనం ఆల్రెడీ చూస్తాం. అంటే ఇక్కడ రెండు పక్షుల్ని మనం గుర్తించాం కదా. 9వ అధ్యాయం 13-14 వచనాలు. యాలి అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలుపడి వారి మీద ఆవుదోడ బూడద చెల్లుటియు శరీర శుద్ధి కలిగినట్లు వారి పరిచిన ఎడల నిత్యుడుగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయదు. అంటే మనస్సాక్షిని అంటే ఇంతకు ముందు మనం చూసాం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం ఏం చూసాం 19వ వచనంలో. అంటే హృదయంలో నుంచి కల్మషం వస్తుంది, హృదయంలో నుంచి దేవునికి అవిధేయత వస్తుంది, దేవదోషణ వస్తుంది. ఇప్పుడు మన హృదయం ఇప్పుడు ఆయన రక్తం ద్వారా మన హృదయం ఎంతో శుద్ధి చేయదు. అంటే యాజకుడు ఐడెంటిఫై చేస్తున్నాడు, ఐడెంటిఫై చేసిన దాన్ని మరలా ఆ రోగం తగ్గిందని గుర్తించిన తర్వాత ఇప్పుడు మనలా ఏం చేస్తున్నట్టు యాజకుడు 2 పావురాల్లో ఒకటి వధించి ఒకటి విడిచిపెట్టాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మనం వస్తే, ఈయన నిజమైన దేవుని కుమారుడని మనం నమ్మితే, ఈయన ద్వారానే రక్షణ ఉందని మనం నమ్మితే ఖచ్చితంగా మన పాపం ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటే క్షమిస్తారని లేదు, చట్టాలు క్షమిస్తూనే లేదు. అంటే ఒకవేళ మరణ శిక్ష విధించబడిన తర్వాత ఒకవేళ నిజంగా నేను పొరపాటే చేశాను అనేసి అతను రాష్ట్రపతికి ఒకవేళ లేఖ రాసుకున్నారు అనుకోండి, రాష్ట్రపతి గారు ఒకవేళ దాన్ని ఆమోదించారు అనుకోండి, ఆయన ఉరి శిక్ష ఏమవుతుంది? ఆయన ఉరి శిక్ష రద్దు చేయబడుతుంది, జీవిత ఖైదీగా మారుస్తుంది. మరి మన దేవుడు మన రక్షకుడు నిజంగా మన హృదయపూర్వకంగా మనం చేసే పాపాలు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన కూడా మనల్ని క్షమించి ఆయన హక్కున చేర్చు. మరొక సందర్భం శుద్ధి చేసిన తర్వాత వారు ఇప్పుడు శుద్ధి చేయబడిన తర్వాత మరలా ఎక్కడ చేర్చబడతారు వాళ్ళు? అంటే సమాజంలో చేర్చబడతారు. అప్పటి వరకు ఉన్న వారు ఏం చేస్తారట? సమాజంలోనికి చేర్చబడతారు. లేవియ కాండం 14వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అప్పుడు పవిత్రత పొందగోలు వాడు తన బట్టలు ఉతుక్కొని తన రోమం అంతటిని సవరం చేయించుకొని నీళ్ళతో స్నానం చేసి పవిత్రుడగును. తర్వాత వాడు పాలెంలోనికి వచ్చి తన గుడారము వెలుపుల 7 దినములు నివసింపవలను. 7వ నాడు తన రోమములంతటిని, తన తలను, తన గడ్డమును, తన కొనుబొమ్మలను క్షౌరములు చేసుకొని, తన రోమం అంతటిని క్షౌరము చేసుకుని బట్టలు ఉతుకుకొని నీళ్లతో కడుగుకొని పవిత్రుడును. 8వ నాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లను, నిర్దోషమైన 7 గొర్రె పిల్లను నైవేద్యములకు నూనె కలిపి తీసుకొచ్చి మరలా ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుని పొందుకొని మరలా ఏం చేయబడతాడు? తన గుడారంలోనికి వస్తున్నాడు. తన గుడారంలో కంటే ఇప్పుడు గ్రామంలో నుంచి ఆ పట్టణంలో నుంచి బయటికి పంపివేసిన తర్వాత మరలా ఆయన ఏం చేస్తున్నాడంటే 7వ దినాన్న 7 దినాలు కడగా ఉన్న తర్వాత ఇప్పుడు 8వ రోజు దేవాలయం వచ్చి ప్రాయశ్చిత్తం వస్తారు. అంటే ఇక్కడ మనం గమనించేది కూడా అదే. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం పరిశుద్ధపరచబడిన తర్వాత మరలా దేవాలయంలోనికి చూడండి. 17వ వచనం చదువు. యాజకుడు తన అరచేతిలోనున్న 10వ నూనెలో కొంచెం తీసుకొని పవిత్ర
పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, ఆ కుడి చెవి బ్రొటన వేలి మీదను, అని కుడికాలి బ్రొటన వేలి మీదను అపరాధి పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము చిమ్మరవల్లి. అంటే ఇక్కడ ఏమైనా అంటే గమనించారా? అంటే ఆ సందర్భం ఏంటి చెప్తుంది గంగోత్రి. చెప్పండి అసలు ఎన్నో వచ్చింది చదువు, ఎన్నో వచ్చింది చదువు, 17 వచ్చింది చదువు. అంటే అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, ఇప్పుడు నూనె యాజకుడు ఏం చేస్తున్నాడు, ఆ బలి అంతా అపరాధ పరిహారార్థ బలి అర్పించిన తర్వాత ఇప్పుడు యాజకుడు ఎవడైతే శుద్ధి పొందుతున్నాడో ఆ శుద్ధి పొందిన వ్యక్తి యొక్క చూడండి, యాజకుడు తన అరచేతిలోనున్న పొదవ నూనెలో కొంచెం తీసుకొని, అంటే నూనె కొంచెం తీసుకొని ఏం చేస్తున్నాడట, తల మీద కాదు, అదే బాగా గమనించాలి, ఎక్కడెక్కడ చిమ్ముడుతున్నాడు, తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీద, అంటే కుడి చెవి కొన మీద, నెక్స్ట్ తర్వాత వాని కుడి చెవి బొటన వ్రేలి మీద, వాని కుడుకరాలు బొటన వ్రేలి మీద. అంటే ఇవి ఎందుకు అసలు, ఆల్రెడీ ప్రాయశ్చిత్తం పొందాడు కదా, మరి ఎందుకు చెప్పబడుతుంది అక్కడ మాట? అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం ఒకసారి చదవండి అన్నమాట, మొదటి వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. అంటే ఇది రాబోచున్న వాటికి ఛాయలు. ఏంటండి ఇది? అంటే ధర్మశాస్త్రము రాబోచున్న వాటికి ఛాయలట. ఏంటి ఆ ఛాయలు అంటే, ఇదిగో ఇక్కడ శుద్ధి చేయబడిన వ్యక్తిని ఏం చేస్తున్నాడు యాజకుడు, ఇదిగో అతను కుడి చెవి, ఫస్ట్ ఏంటంటే కుడి చెవి కొన మీదను, కుడి చేతి బ్రొటన వేలి మీదను, కుడి కాలి బ్రొటన వేలి మీద. అంటే ఇలా చేస్తే నయం అయిపోతుందంటే దీని ద్వారా దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి, ఇతని పరిస్థితి ఏంటంటే చనిపోయిన ఆయన, అంటే ఎవరైతే రోగంతో ఉన్నాడో ఆ రోగం వచ్చిన వ్యక్తి ఒకవేళ వదిలేస్తే అలా చనిపోతాడు కదా, అలా చనిపోకుండా మరలా అతడు ఆయన్ని రక్షించి, అంటే ఇప్పుడు కడగా పాలెం వెలుగులు ఉంచుతున్నారంటే అక్రమాలకు వదిలేదు. యాజకు ప్రతి 7 రోజులకు వెళ్ళి గమనిస్తూ ఉంటాడు. గమనించి అతనికి పర్టికులర్గా కొనాలి వైద్యం అందించిన తర్వాత ఇప్పుడు మరలా అతను శుద్ధుడైన తర్వాత దేవాలయంలోకి వస్తున్నాడు నూతనంగా. అంటే 8వ వచనం నుంచి చదువుకుంటూ వచ్చాం కదా, అప్పుడు అతడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉతుక్కుని, అంటే ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో, పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నారో, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా మరలా బ్రతకాలనుకుంటున్నారు, అంటే వారు ఇప్పుడు ఇతను పాత జీవితాన్ని నుంచి, రోగం నుంచి విడుదల పొందుతున్నాడు. విడుదల పొంది ఎక్కడికి వస్తున్నాడు, పాలెంలోనికి, మరలా తన సొంత గుడారంలోనికి నివసించాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మన పరిశుద్ధ పట్టణమైన ఆ పట్టణాన్ని ఒకప్పుడు దేవుడు అందరికి ఇచ్చాడు. ఇప్పుడు ఆదాముకి పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఏమైందంటే పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయాడు. ఆ తర్వాత మరలా దేవుడు అంటే అతను బ్రతిమాడుకున్న దాన్ని బట్టి యాక్సెప్ట్ చేసినట్టుగా మనం చూస్తాం కొన్ని సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పర్టికులర్గా ఇక్కడ చెవి కొన మీదను, కుడి చేతి బ్రొటన వేలి మీదను, కుడికాలు బ్రొటన వేలి మీదను ఎందుకు చెప్పబడుతుందంటే, ఇది భవిష్యత్తులో ఇది ఛాయ. అంటే ఈ చెవులు దేనికి, ఏంటి చెవులు చేసే పని ఏంటి, చెవులు ఏం పని చేస్తాయి, వింటాయి. అంటే ఇప్పుడు మనం ఏం వినాలంటే మంచి మాటలు వినాలి, అంటే వినడానికి వేగిరపడాలి. వాక్యం చెబుతుందా, వినడానికి వేగిరపడాలి. అంటే మనం ఇప్పుడు మంచి దేవుని మాటలు నిత్యము కూడా, ఆయన పరిశుద్ధ మాటలు, జీవం కలిగిన మాటలు మనం ఏం చేయాలట, వినాలి. అక్కడ నూనె ఎందుకు పోలుస్తున్నాడంటే, నూనె అనేది వాక్యం, నూనె అనేది వాక్యం, జీవజలం అనేది వాక్యం. అయితే ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ చెవితో మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని మనం వినాలి. మరి ఈ కుడి చేతి బొటన వేల మీద అంటే ఇప్పుడు చేసే పాప పని అన్నిటికీ ఈ చేతులే కారణం.
అవునా కదా? ఇప్పుడు చేసే పాప పనులన్నిటికీ కూడా, చీకటి పనులన్నిటికీ కూడా ఈ చేతులే కారణం. మనం గమనించవచ్చు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసేటప్పుడు ఏంటండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసేటప్పుడు పిలాతు ఏమంటాడు, ఇదిగో ఈయన ఎందు ఏ నేరము నాకు కనిపించడం లేదు. అసలు మీరు ఈయన ఏ నేరం చేశారని ఇతను మీరు సిలువ వేయమంటున్నారని అన్నప్పుడు, లేదు లేదు, వీళ్ళు ఏం చేశారండి, ఈ సద్దుకైలు పరిస్థితి యూదులంతా ఏం చేశారు, యూదులందరూ కూడా ఏక శబ్దంతో ప్రభువుని చంపేయండి అని అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, చేతితో నీళ్ళు తెచ్చి చేతులు కడుక్కొని, ఇతరు నిరపరాధి, రక్తము నా మీద పడకుండా ఉండడానికి ఆయన ఏం చేశారు, చేతులు కడుక్కున్నాడు. అంటే ఈ పాపానికి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. అంటే ఏం చేసినా సరే మన చేతులతోనే పాప క్రియలు చేస్తాము. కనుక భవిష్యత్తులో ఇక్కడ మోషే ద్వారా ఎందుకు రాయిస్తున్నాడంటే, ఇదిగో భవిష్యత్ కాలంలో మీరు చేతుల ద్వారా ఎటువంటి పాప క్రియలు చేయరాదు, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచాను, నా రక్తం ఇచ్చి మిమ్మల్ని అన్నాను కనుక. అవునండి. మరి ఇంకోటి ఏంటి, కుడుకాలు బ్రొటన మీద కూడా రాస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి కురుకాలు బటన వేలు ఏంటి అంటే, మన పాదములు ఎప్పుడు కూడా దేనికి మార్గదర్శకం ఉండాలంటే, దేనికి ఉండాలి, యేసు రక్తంతో సంఘములో ఏంటి నడక. మన నడక అంటే ఏంటి అంటే, మన ప్రవర్తన ద్వారా మన ప్రవర్తన ఎలా ఉండాలట, నడవడిక. మన నడవడిక అనేది పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఒకటి, దేవుని మాటలు కుడి చెవి మీద చల్లుతున్నాడంటే దేవుని మాటలు వినడానికి. అలాగే కుడి చేతి బ్రొటన వేలు అంటే ఈ చేతితో ఎటువంటి పాపక్రియలు చేయకుండా ఉండడానికి. అలాగే మరి కుడికాలు బ్రొటన వేలు అంటే, కుడికాలు బ్రొటన వేలు ఎందుకు సూచన అంటే, నడిచే పాదాలు దేనికి, నడవడానికి సూచన. అంటే మనం నడక, మన ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఈ కుష్ఠ రోగం అనేది ఇదిగో మనకి ఎలా చూపించబడుతుందండి, కుష్ఠరోగం అనేది, కుష్ఠ వ్యాధి అనేది పాపానికి ప్రతిరూపంగా చూపించబడుతుంది. రెండోది ఏంటి, ఇప్పుడు ఈ కుష్ఠరోగాన్ని యాజకుడు పరిశీలిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు. అంటే పాపాన్ని గుర్తిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన నువ్వు మారు 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 అనేసి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. మూడో విషయం ఏంటి, దీన్ని పరిశుద్ధమైన బలి ద్వారా యాజకుడు అక్కడ అర్పిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన బలి ద్వారా ఇక్కడ మనం పాప ప్రాయశ్చిత్తం పొందుకున్నట్టుగా మనం చూస్తాం. నాలుగో విషయం ఏంటంటే, ఇది పాపాన్ని వెలుపుల, శిబిరానికి వెలుపుల ఉంచిన ఆ వ్యక్తిని మరలా సమాజంలోనికి యాజకుడు అక్కడ చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఎలా చేర్చుకుంటున్నాడు అక్కడ, ఇదిగో అతనికి ప్రాయశ్చిత్తం చేసి యాజకుడు తెచ్చినట్టుగా చూస్తాం. అలా తెచ్చే క్రమంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, చెవికేమో నూనెను, కుడి చెవికిని కుడి చేతి బ్రొటన వేలుకును, కుడికాలు బ్రొటన వేలుకును. అంటే ఈ చెవులతో ఈ దేవుని మాటలు మనం వినాలి, ఈ చేతులు పాపం చేయరాదు, ఈ కాలుతో అంటే నడిచేటప్పుడు మన పరిశుద్ధ ప్రవర్తనతో మనం నడుచుకోవాలి అనేసి, ఇది పాపానికి సూచనగా, ఈ ప్రతీకగా ఈ మాటలు చెప్పబడుతున్నట్టు. అలా శుద్ధ తర్వాత ఏంటంటే, మనం నూతనంగా పునరుద్ధపరచబడ్డాము. కూర్చో అంటే మనం నూతనంగా జన్మించాం. అర్థమవుతుంది అంటే, ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న ఏ సందర్భం అయినా సరే ఆధ్యాత్మికంగా ఇది మనకి ఏ విధంగా చెప్పబడుతుంది అంటే, గత వారంలో నేను చదివినప్పుడు, ఆ మాటలు చదువుతున్నప్పుడు, అసలు బలి అర్పించారంటే పరిశుద్ధపరచబడ్డాడు, ఓకే బాగానే ఉంది. కానీ అసలు కుడి చెవికి కుడి చేతి బ్రొటన వేలికి, కుడికాలు బ్రొటన వేలికి ఏంటయ్యా అని అంటే, ఇదిగో దేవుడు ఈ విధంగా సింబాలిక్ గా, అంటే ఆ వాటి ఛాయ ఏంటంటే, భవిష్యత్తులో నా పిల్లలు ఈ విధంగా అర్థం చేసుకోవాలని. కనుక అంటే అక్కడ కుష్ఠి రోగం వస్తే అది చాలా భయంకరమైనది, చాలా ప్రమాదమైనది. అంటే ఆ కుష్ఠ రోగం నుంచి మనం విడిపించాలి అంటే, ఇదిగో కడగా ఉండాలి కదా. అలాగే మనల్ని పాపం ఏ మాత్రం కనిపించినా సరే ఏం చేయాలండి, యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఆయన రక్తంలో మనం ఏం చేయబడ్డాం, కడగబడ్డాం. యేసుక్రీస్తు రక్తంలో మనం అంతా కడగబడ్డాం. అంటే మనం యేసుక్రీస్తుతో పాటు లేచిన వారు.
పునరుద్ధానం చెందిన వారు కనుక, అంటే నూతనంగా జన్మించిన వారు, బాప్తీసం ద్వారా మన పాత జీవితాన్ని సమాధి చేసిన వారు, బాప్తీసం ద్వారా మన పాత జీవితాన్ని సమాధి చేసి యేసుక్రీస్తును నూతనంగా జీవిస్తున్న వారు. మరలా ఏం చేయరాదండి? పాపం చేయరాదు. అంటే దేవుడికి నచ్చనిది ఏదైనా ఉందంటే పాపం. అంటే దేవునికి ఎంతో మంది బైబిల్ గ్రంథంలో భక్తులు ఆయన సంతోషపరిచారు. అంటే ఆయన ఎలా సంతోషపరిచారంటే వారు పరిశుద్ధంగా జీవించి వారి ప్రవర్తన ద్వారా, వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా, అంటే ఇటు రీతిగా వారు ఏం చేశారంటే ఇదిగో వారి భక్తి జీవితాన్ని వారు కాపాడుకున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, సంసోను, అంటే ఇలా చాలా మంది భక్తులు వారి పవిత్రతను వారు కాపాడుకున్నట్టుగా మనం చూస్తాం. ఇదిగో మానవ జీవితంలో మనకి సహజమే, అయితే పొరపాట్లు సహజమే, కానీ దేవుడు క్షమిస్తున్నాడు కదా అనేసి దాన్ని మనం ఏం చేయకూడదండి? దాన్ని అలవాటుగా తీసుకోరాదు. మరిన్ని మాటలు వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ఇక్కడితో ఈ మాటలు ముగిస్తూ ఇటు కృప, దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన మనందరికీ కూడా ఆయన మహాకృపను దయచేయును గాక.